చాలా సింపుల్‌గా, ఈజీగా ఫిష్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఫిష్ పీసెస్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసి వాటర్‌నైతే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అదే విధంగా ఒక నిమ్మకాయని కూడా తీసుకొని నిమ్మకాయ అంతా కూడా ఇందులో స్క్వీజ్ చేసి వేశాను. ఇలా చేశారంటే చేపకున్న నీచు వాసన రాకుండా ఉంటుంది. ఫిష్ కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న రెసిపీ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఈ వాటర్‌లోనే ఫిష్ పీసెస్ అనేవి ఉంచండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత ఫిష్ పీసెస్ సెపరేట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఈ ఫిష్ పీసెస్ నానేలోపు ముందుగా ఒక మసాలానైతే రెడీ చేసుకోవాలి. అది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేయండి. ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5-10 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో వేసి గ్రైండ్ చేసుకోండి. ముందుగానే కలిపి గ్రైండ్ చేసినట్టయితే మెత్తగా అవ్వవు కాబట్టి ఇలా సెపరేట్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్‌లో 2 లేదా 3 టొమాటోలను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద పాన్ తీసుకొని ఇందులో ఫిష్ పీసెస్ అదేనండి ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా సైడ్ బై సైడ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఈ ఫిష్ పీసెస్‌కి పట్టించండి. ఇలా ఫిష్ పీసెస్‌కి ముందుగానే పట్టించినట్టయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీలో మీరు కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నిమ్మకాయని కూడా ఒక నిమ్మకాయ పిండేశాను. నిమ్మకాయ రసం వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్‌కి నేను చూపిస్తున్నట్టుగా చాలా సాఫ్ట్‌గా మసాజ్ చేయండి. ఇలా ఫిష్ పీసెస్‌కి అంతా పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుంచండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటేనే ఈ మసాలా అంతా కూడా ఈ ఫిష్ పీసెస్ పడుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక ఫిష్ కర్రీ చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత లవంగాలు, ఇలైచి, చెక్క అదేవిధంగా 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్‌ని వేసుకొని స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వీటిని బాగా వేయించుకోండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా ఇందులో వేయండి. ఇలా ఆనియన్ పేస్ట్ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీ అంతా కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్నట్టయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఫిష్ కర్రీని ఇంకో విధంగా కూడా చేస్తారండి. ఆయిల్‌లోనే ఫిష్ పీసెస్ అన్నీ వేసి ఫ్రై చేసి అలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా టొమాటోలోంచి ఆయిల్ అంతా సెపరేట్ అవుతున్న టైంలోనే ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. చింతపండు రసం అంతా కూడా పల్ప్ రాకుండా ఓన్లీ రసాన్ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. చింతపండు పుల్లగా ఉన్నట్టయితే కొంచెం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే వాటర్‌ని యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా మరుగుతున్న ఈ చింతపండు రసంలో వేసేయండి. ఇలా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఫిష్ పీసెస్ అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా సైడ్ బై సైడ్ వేసుకోవాలి. దీనికోసమని పాన్ అనేది కొంచెం పెద్దగా ఉన్న పాన్ వెడల్పాటిది, మందంగా ఉన్నది తీసుకున్నట్టయితే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా ఫిష్ పీసెస్ కూడా విరగకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ ఉడికే సమయంలో ఎప్పుడూ కూడా గరిటె పెట్టకండి. గరిటె పెట్టినట్టయితే ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా గిన్నెని మాత్రమే ఇలా షేక్ చేసుకోండి. మసాలా అంతా కూడా ఈ పీసెస్‌కి పడుతుంది. అంతేకాని గరిటె పెట్టి మాత్రం మిక్స్ చేయకండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ధనియా పౌడర్, అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ముందే ముక్కలకి పట్టించాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్.
ఇందులోనే అల్లం పేస్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి మసాలా ఘాటు సరిపోనట్టయితే. నేనైతే ఇందులో కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. చూసారు కదా! ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కేవలం ఒక 2-3 నిమిషాల పాటే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి. కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఎటువంటి మసాలాలు లేకుండా ఎంత సింపుల్‌గా చేసామో. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ పేజ్‌లోనే డిఫరెంట్‌గా ఫిష్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్‌ని కూడా విజిట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. షేర్ చేయండి. Thank you for watching.